మీరు ఆల్రెడీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకొని గవర్నమెంట్ సబ్సిడీ పొందారా? ఇప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ సిస్టమ్‌గా కన్వర్ట్ చేసి మళ్ళీ సబ్సిడీ వస్తుందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఆన్సర్ సింపుల్‌గా చెప్పాలంటే లేదు. మీరు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లేదా వేరే గవర్నమెంట్ సోలార్ సబ్సిడీ స్కీమ్ ద్వారా రూఫ్‌టాప్ సోలార్‌కి సబ్సిడీ పొంది ఉంటే తర్వాత హైబ్రిడ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ చేసినా మళ్ళీ కొత్త సబ్సిడీ లభించదు. ఇండియాలో గవర్నమెంట్ సబ్సిడీ ముఖ్యంగా ఆన్ గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ కోసమే ఇస్తుంది. కొన్ని దేశాల్లో హైబ్రిడ్ సిస్టమ్స్ కి కూడా సబ్సిడీ ఉంటుంది. కానీ ఒక సిస్టమ్ కి మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంటే ఆన్ గ్రిడ్ కి లేదా హైబ్రిడ్ కి రెండు సిస్టమ్స్ కి ఒకేసారి సబ్సిడీ రాదు. కాబట్టి మీరు ఆల్రెడీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పై సబ్సిడీ పొంది ఉంటే ఫ్యూచర్ లో హైబ్రిడ్ గా మార్చినా లేదా బ్యాటరీ బ్యాకప్ యాడ్ చేసినా ఆ అప్గ్రేడ్ పై గవర్నమెంట్ నుండి అడిషనల్ సబ్సిడీ ఉండదు. కానీ పవర్ కట్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్ లో ఉంటే మీ అవసరం బట్టి బ్యాటరీ బ్యాకప్ మరియు హైబ్రిడ్ ఇన్వర్టర్ యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల కరెంటు పోయినా కూడా సెలెక్టెడ్ లోడ్స్ ని రన్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అప్గ్రేడ్ బ్యాకప్ కోసం ఉపయోగపడుతుంది. దీని వల్ల గవర్నమెంట్ సబ్సిడీ మళ్ళీ రాదు. అందుకే సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ముందు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా డిసైడ్ చేసుకోండి. మీకు మంత్లీ కరెంట్ బిల్ సేవ్ చేయడం ముఖ్యమా లేదా పవర్ కట్స్ టైంలో బ్యాకప్ కూడా కావాలా అనే విషయం ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ లో మేము మీ అవసరాలకు తగ్గట్టు కరెక్ట్ సోలార్ సొల్యూషన్ సజెస్ట్ చేస్తాము. ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ గైడెన్స్ తో మీ ఇన్వెస్ట్మెంట్ కి మాక్సిమం బెనిఫిట్ వచ్చేలా సపోర్ట్ చేస్తాము. ఇలాంటి సోలార్ అప్డేట్స్ మరియు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మరిన్ని సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.